విజయవాడలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం సంచలనం సృష్టించింది. ఆయనది ప్రమాదం కాదని, హత్య అని తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆయన మృతిపై దర్యాప్తుకు ఆదేశించారు. పోలీసులు ఈ కేసును ఛేదించే పనిలో ఉన్నారు. పాస్టర్ ప్రవీణ్ ప్రమాదానికి ముందు 12 సెకండ్ల ముందు ఏం జరిగింది, ఆ సమయంలో సీసీ కెమెరాలో రికార్డైన విజువల్స్ ఆధారంగా జరిగిన పరిణామాలపై పోలీసులు దృష్టి కేంద్రీకృతమైంది. ఇంతకు ముందు బైక్ వెనక 5 వాహనాలు వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ రికార్డుగా తేల్చగా ఈ వాహనాల గురించి వివరాలను సేకరించే ప్రక్రియ కొనసాగుతుంది. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని తూర్పుగోదావరి ఎస్పీ ప్రకటించారు. ప్రవీణ్ చనిపోవడానికి ముందు సీసీ కెమెరా దృశ్యాలు దర్యాప్తులో కీలకంగా మారాయన్నారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై లోతైన విచారణ చేయిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత తెలిపారు. డీఎస్పీ స్థాయి పోలీస్ అధికారులు కమిటీ ఈ కేసును విచారణ చేస్తుందన్నారు. కాగా ఇవాళ సాయంత్రం ప్రవీణ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇవాళ ఉదయమే రాజమండ్రి నుంచి సికింద్రాబాద్కు ఆయన మృతదేహాన్ని తరలించారు. ఇవాళ సాయంత్రం తిరుమలగిరి బాప్టిస్ట్ చర్చి సమాధి తోటలో ఆయన అంత్యక్రియలు నిర్వహించున్నారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ సికింద్రాబాద్లో నివాసం ఉంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా చెంగోల్లో జరిగే క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు సోమవారం సాయంత్రం ఆయన తన బైక్ పై బయలుదేరారు. మంగళవారం ఉదయం రాజమండ్రి సమీపంలోని కొంతమూరు వద్ద రోడ్డు పక్కన విగత జీవిగా పడి ఉన్నారు. ఆయన్ను ఓ కానిస్టేబుల్ గుర్తించి స్టేషన్కు సమాచారం ఇచ్చారు. మృతదేహానికి నిన్న పోస్ట్ మార్టం జరిగింది. ఒక 10 కిలోమీటర్లు తగ్గిపోయింది. ఇప్పుడే ఢిల్లీ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్కి వస్తేప్పుడు ఇప్పుడే ప్రెసిడెంట్ కాల్ చేశారు. ప్రవీణ్ పగడ విజయవాడ నుంచి వస్తుండగా బై రోడ్డు కొవ్వూరు దాటిన తరువాత ఆయన్ని చంపేసి యాక్సిడెంట్ గా సృష్టించారని వింటున్నాను. డాక్టర్స్, స్టాఫ్ వినండి, పోలీసులు వినండి, రాజమండ్రి ఎస్పీ వినండి, హోమ్ మినిస్టర్ గౌరవడి అనిత, డీజీపీలు వినండి. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి న్యాయాన్ని ఇమీడియట్ గా జరిగించకపోతే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దేవుడు క్షమించడు, నేను క్షమించను. రాజమండ్రి వచ్చానంటే రేపు రచ్చ అయిపోద్ది. ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించండి, వెంటనే చర్యలు తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీరు పర్సనల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన మాట్లాడాడే, అందుకు ఇది జరిగిందని ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయండి. ఎవరెవరు ఆయనకు శత్రువులు ఉన్నారో ఇన్వెస్టిగేట్ చేయండి. ఇవన్నీ చేసి న్యాయం చేయండి, లేదా చిత్తుగా ఏం చేస్తారో మీకు తెలుసు. థ్యాంక్ యూ.